ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పాత ఇంటిని కూల్చివేసిన సంగతి అందరికీ తెలిసిందే. పాత ఇంటి స్థలానికి మరో కొంత స్థలం జోడించి నిర్మించిన 20,000 చదరపు అడుగుల కొత్త విలాసవంతమైన భవనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇల్లు కట్టుకోకూడదా? అయితే ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటి నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఇంద్ర భవనాన్ని తలపించేలా చంద్రబాబు ఇంటి నిర్మాణం జరిగింది. ఏకంగా 20,000 చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతంగా ఈ భవనాన్ని నిర్మించారు. 2014 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో నివాసం ఉండేది. అయితే చంద్రబాబు సీఎం అవగానే ఆ ఇంటిని కూల్చివేసి అదే స్థలంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ కొత్త భవంతిలోని సౌకర్యాలపై ఒక ప్రముఖ పత్రిక ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. ఈ ఇంటి నిర్మాణంలో ఖర్చుకు చంద్రబాబు కుటుంబం ఏమాత్రం వెనుకాడలేదు. ప్రపంచంలోనే ఖరీదైన సామాగ్రిని ఎంచుకుని మరీ దిగుమతి చేసుకున్నారు. విదేశీ నిపుణుల సూచన మేరకు అత్యంత విలాసవంతంగా పడక గదులు, విశ్రాంతి గదులు, లాన్లను నిర్మించారు. ఈ ఇంటి నిర్మాణంలో అవసరమైన ప్రతి వస్తువును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ఇంటి అలంకరణ కోసం యూరోప్ దేశాల నుంచి ఖరీదైన కళాఖండాలు, షాండ్లియర్లను తీసుకొచ్చి భవనంలో నింపేశారు. ఈ నూతన ప్యాలెస్ ఇంటీరియర్ కోసం చంద్రబాబు కుటుంబ సభ్యులు 4 సార్లు ఇటలీ వెళ్లి వచ్చారు. భవనం లోపల ఏకంగా 20 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. విశాలమైన లాంజ్లతో పాటు భారీగా గదులను కూడా ఈ భవనంలో నిర్మించారని చెబుతున్నారు. ఇంటి నిర్మాణంలో కోట్లాది రూపాయలను మంచినీళ్ల చందంగా ఖర్చు చేశారని చెబుతున్నారు. 3 అంతస్తులతో ఈ భవనం నిర్మించారు. ఈ ఇంటి కోసం విదేశీయులతో ప్రత్యేకంగా డిజైన్లు చేయించారు. ఇంటి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65 ఏపీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రోడ్డులో 11 సంపన్న కుటుంబాల నివాసం ఉంటుండగా వారిని తప్ప మరెవరిని లోనికి అనుమతించకుండా జాగ్రత్త పడ్డారు. నిర్మాణంలో ఉన్నప్పుడే ఇంటి సంగతులు బయటకు వస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో మీడియాను కూడా నిర్మాణం పూర్తయ్యే వరకు అనుమతించలేదు. ఈ నిర్మాణ సమయంలో చంద్రబాబు కుటుంబం హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైన పార్క్ హయత్ హోటల్లో కాపురం ఉంది. ఇతర నాయకులు ఇల్లు నిర్మించుకుంటే నానా విమర్శలు ప్రచారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తాను కూడా కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే చంద్రబాబు ఉండవల్లి సమీపంలోని లింగమనేని ఎస్టేట్ అక్రమ కట్టడం, మరమ్మతులు, సోకుల కోసం 30 కోట్లు ఖర్చు పెట్టారు. మదీనాగూడలోని చంద్రబాబు ఫామ్ హౌస్లో ఇంటి మరమ్మతుల కోసం 4 కోట్లు ఇటీవలే ఖర్చు చేశారు. పార్క్ హయత్ హోటల్కు చేరకముందు అద్దె ఇంటి దగ్గర సెక్యూరిటీ, ఇతర అవసరాల కోసం 10 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు కుటుంబం త్వరలో అమరావతిలోనూ ఇంటిని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. నూతన గృహ ప్రవేశానికి కేవలం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే చంద్రబాబు ఇంటిపై ఈ స్థాయిలో విమర్శలెందుకు అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో నిర్మించిన ఇంటిపైన కూడా ఇంతకంటే ఎక్కువగానే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు టీడీపీని బలపరిచే మీడియా ఈ విమర్శలను ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబును వ్యతిరేకించే మీడియాకు ఇప్పుడు అవకాశం చిక్కింది. ఆ మీడియాలో చంద్రబాబు నివాసంపై విమర్శల జోరు సాగుతోంది. అయితే ఎవరైనా ఇల్లు కట్టుకోవడం నేరం కాదు, తప్పు కాదు. కానీ ఎదుటి వారిని వేలెత్తి చూపేటప్పుడు మన వైపు మిగిలిన 4 వేలు చూపుతాయనే విషయాన్ని మర్చిపోకూడదు. For more details, please subscribe Newsmark.